హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేస్తున్నాను కలర్ రైస్, చికెన్, గోంగూర పచ్చడి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర, పచ్చిమిరపకాయలు, ఆయిల్ వేసి కుండలో బాగా మగ్గనివ్వాలి. కలుపుతూ ఉన్నాను. కలపాలి ఫ్రెండ్స్, బాగా కలపాలి. కుండలో వండుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద బాగుంటుంది. ఇందులోనే కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. వేసి బాగా కలపాలి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత కలపాలి. కొబ్బరి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడి కూడా వేసి అన్నీ కలియబెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం మసాలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. బాగా మగ్గిన తర్వాత దించుకొని ఇంకా కొత్తిమీర కొంచెం మెంతాకు ఫ్రెండ్స్, రెండు కలిపి వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి కొంచెం సేపు ఉన్న తర్వాత మూత తెరిచి చూస్తాం ఫ్రెండ్స్ ఎలా అయిందో. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గింది. గోంగూర అయింది, దించేసాను. ఇప్పుడు కలర్ రైస్ వండడానికి అందులో ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. కొంచెం మసాలా వేసేస్తున్నాను. అందులోనే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. మసాలా ఎక్కువ తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం బాగుంటుంది అనే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. అందులోనే కొత్తిమీర, కొంచెం మెంతాకు. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ముందు వేసుకున్న తిరువాతను ఈ డేషాలో వేసి పొయ్యిన పెడతాను ఫ్రెండ్స్. కొందరైతే మామూలుగా డేషాలోనే తిరువాత వేసి అందులోనే నానబెట్టిన బియ్యం వేసి మళ్ళీ ఎసురు వస్తారు ఫ్రెండ్స్. నేనైతే ముందు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. 3 గ్లాసులకు 6 గ్లాసుల వాటర్ పోసాను. అందులోనే ఉప్పు వేసి పెట్టాను. ఇప్పుడు ఆ తిరువాత కాగుతానే ఆ తిరువాతను ఆ రైస్లోకి వేసేస్తాను. గోంగూర ఎనుపుతున్నాను ఫ్రెండ్స్. గోంగూరని ఎనిపి పక్కన పెడితే గోంగూర అయిపోతుంది ఫ్రెండ్స్. తిరువాత బాగా వేగుతుంది ఫ్రెండ్స్. ఆ వేగిన తిరువాతను ఆ అన్నంలోకి వేసుకుంటాను. కొందరైతే పలావ్ అంటారు, కొందరైతే కలర్ రైస్ అంటారు, తిరువాత అన్నం అంటారు, రకరకాలుగా అంటారు. మా సైడ్ అయితే కలర్ రైస్ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు బాగా మసులుతుంది. కట్టెల పొయ్యి మీద వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటుంది. బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మగ్గుతున్నందుకు మార్చేసాను. ఇప్పుడు చికెన్ వండుకున్నాం ఫ్రెండ్స్. కుండలోన కొంచెం ఆయిల్ వేసాను కుండలోనే. ఇప్పుడు తిరువాతకి వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ 2 వేసి కొంచెం వేగనివ్వాలి. అందులోనే కొంచెం వేగనిచ్చిన తర్వాత
మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేస్తాను. కొన్ని టమాటాలు ముక్క మెత్తబడిపోకుండా చిరిగిపోకుండా టమాటా ముందే వేస్తే ముక్క బాగుంటుంది ఫ్రెండ్స్, చికెన్ ముక్క. అందుకే ముందే వేసేసాను తిరువాతలో టమోటా. బాగా కొంచెం లైట్గా వేగితే చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వేగాల్సిన పని లేదు, కొంచెం వేగితే చాలు. కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్. కలర్ అన్నం పలావ్ రెడీ అయిపోయింది. మగ్గింది, బాగా పొడి పొడిగా వచ్చేసింది ఫ్రెండ్స్. పొయ్యి మీద వండాను, లైట్గా వేగింది. ఇప్పుడు అందులోనే ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చికెన్ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చికెన్ వేసేసాను. అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఎంతమంది పొయ్యి మీద వండుకుంటే నచ్చుతుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి పొయ్యి మీద వండడం అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. బాగా కలిపి ఇప్పుడు దాని మీదనే ఒక మూత పెట్టాలి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. దానిలో ఉన్నటువంటి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇంకా స్మెల్ రాకుండా ఉంటుంది. అంతా వాటర్ అంతా ఇంకిపోయిందంటే ఇంకా స్మెల్ రాదు. ఆయిల్ మాత్రమే కనపడాలి. ఆయిల్ కనపడిందంటే అప్పటికి ఇంకా నీచు వాసన అనేది రాదు ఫ్రెండ్స్. అందుకనే ఆ వాటర్ పోయేంత వరకు ఉడకనివ్వాలి చికెన్ అయితే. ఇప్పుడు మూత తీసి చూడండి ఫ్రెండ్స్, అంతా నీరంతా ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉంది నీరు అయితేనాక కొంచెం సేపు ఉడకనిచ్చి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ ఉంది, వాటర్ పోతానే ఇందులోన కొంచెం కారం తగినంత. కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చప్పగా తినేదానికన్నా స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇప్పుడు వేసుకోవడం వల్ల ముక్కకు కారం బాగా పట్టేస్తుంది. అందుకే వేసాను ఫ్రెండ్స్. కొంచెం సేపు మగ్గనివ్వాలి, కారం ముక్కలకు బాగా పట్టేస్తుంది కాబట్టి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే కొంచెం బాగా మగ్గనివ్వాలి. కారం పొడి వేసిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులోనే కొన్ని నీళ్ళు వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం సేపు మగ్గనిచ్చాను కదా, మీకు కొంచెం గ్రేవీ ఉంటే చాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ పోసుకోండి. మా పిల్లలైతే గ్రేవీ ఎక్కువ కావాలంటారు కాబట్టి నేను నీళ్ళు అయితే ఎక్కువ పోసాను ఫ్రెండ్స్. వద్దనుకునే వాళ్ళైతే కొన్ని పోసుకోండి. పిల్లలు ముక్కలు తినరు ఫ్రెండ్స్, కొంచెం గ్రేవీ ఎక్కువ తింటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? కొంచెం కామెంట్ పెట్టండి. మా ఇంట్లో మా పిల్లలు అయితే ఉత్త గ్రేవీ తింటారు, ముక్కలు అయితే తినరండి.
అందుకే వాటర్ ఎక్కువ పోసాను. బాగా ఉడికింది ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. మీరు ఎక్కడ నుండి చూస్తున్నారా ఫ్రెండ్స్, కొంచెం కామెంట్లో పెట్టండి. పొయ్యి మీద వండేటివి అంటే పొయ్యి మీద వండడం ఇష్టమని కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మరి కొన్ని వీడియోలు నేను కట్టెల పొయ్యి మీదనే వండడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను చేయగలుగుతాను ఫ్రెండ్స్. అందుకే మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. బాగా ఉడికిన తర్వాత ఇందులోనే ఇంకా కొన్ని మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను. బాగా ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాగా కనిపిస్తుంది కర్రీ. మీకు ఇంకా ఒకవేళ ఇంత వాటర్ వద్దనే వాళ్ళు తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. గ్రేవీగా ఉంటుంది, బాగా ఎక్కువ ముక్కలే ఉంటాయి. నేనైతే కనుక కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుందని పోసాను. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు బాగా కలిపి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కర్రీ మరి ఎంతమందికి అయితే నచ్చుతుందో ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది నేను చేయడానికి ఫ్రెండ్స్. కొంచెం సేపు ఉడకనిచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ. ఇందులోనే కొత్తిమీర, మెంతాకు, మీ దగ్గర ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకుని ఫ్రెండ్స్, బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, అందుకే వేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.